కొన్ని లక్షల ఏళ్ల క్రితం మానవుడు పిల్లల్ని చంపి ఆహారంగా తిన్నాడా? అవును. స్పెయిన్ కి చెందిన పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఆ విషయం వెల్లడైంది. స్పెయిన్ లోని గ్రాండ్ డోలినా అనే ప్రాంతంలో తవ్వకాలు జరిపినప్పుడు 8.5 లక్షల ఏళ్ల క్రితం నాటి ఆనవాళ్లు లభించాయి. 2 నుండి 4 ఏళ్ల లోపు ఉన్నటువంటి చిన్నారి మెడ ఎముక దొరికింది. దాని మీద పరిశోధన చేయగా తెలిసిన విషయం ఏంటంటే పదునైన వస్తువుతో తల నరికినట్టుగా గుర్తించారు. కేవలం ఈ ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే కాదు, IPAHS కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కూడా ఇదే తరహాలో పసిపిల్లల్ని నరికినట్లుగా చంపినట్లుగా ఉన్నటువంటి ఆనవాళ్లని గుర్తుల్ని కనుగొన్నారు. వాటి మీద పరిశోధనలు చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే వెన్నుముకని తలని వేరు చేయడానికి వాళ్ళు పదునైన వస్తువులు వాడినట్లుగా గుర్తించారు. అంతేకాదు, ప్రధానంగా పసిపిల్లలు, తక్కువ వయసున్న పిల్లల్నే వాళ్ళు నరికి చంపినట్లుగా గుర్తించారు. ఈ తరహా ఘటనలు హోమో యాంటెసెసర్ మానవుడి కాలంలో జరిగినట్లుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. లాటిన్ భాషలో హోమో యాంటెసెసర్ అంటే హోమో అంటే మనిషి, యాంటెసెసర్ అంటే మొదటి వ్యక్తి. ఇది అంతరించిపోయినటువంటి జాతి. చాలా పురాతనమైన మానవ జాతుల్లో ఇదొకటి. వీళ్ళు జంతువుల్ని చంపి తిన్నట్లుగానే పిల్లల్ని కూడా ఆహారంగా తినేవాళ్లు అని ఈ పరిశోధన చేపట్టిన వ్యక్తి పాల్మిరా సలైడే తెలిపారు. మన పూర్వీకులు ఎలా జీవించేవాళ్లు, వాళ్ళ జీవన విధానం ఏమిటి, అప్పట్లో చాలా సంవత్సరాల క్రితం చనిపోయినప్పుడు మనుషులు వాళ్ళని వీళ్ళు ఏం చేస్తుండేవాళ్లు, ఇలాంటి మరిన్ని విషయాలపై ప్రపంచవ్యాప్తంగా పురాతత్వ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆ పరిశోధనల్లో భాగంగానే ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే అప్పట్లో మనుషులు పిల్లల్ని చంపి తినేవాళ్ళట.